80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా విజయనగరం జిల్లాలో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం చూస్తూ ఉంటే ఒకవైపు విభిన్న రకాలైన సాంస్కృతిక కార్యకలాపాలు కూడా ఇంతవరకు జరిగాయి. ఒకవైపు చూసుకుంటే ఫ్లాగ్ హోస్టింగ్తో పాటు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ నుంచి వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా విభిన్న రకాలైనటువంటి సాంస్కృతిక కార్యకలాపాలు కూడా జరిగాయి. దీని తర్వాత చూసుకుంటే ఒకవైపు శకటాల ప్రదర్శన కూడా ఉంటుంది. శకటాల ప్రదర్శన కనుక మనమైతే చూడొచ్చు. ముందుగా చూసుకుంటే ఈరోజు దేశానికి పట్టుకొమ్మలు పల్లెటూళ్ళు అంటారు. పల్లెటూరులో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఎటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నాయి, రైతుల్ని ముందుకు నడిపేందుకు ఎటువంటి కార్యకలాపాలు చేస్తున్నాయనే అంశంపై చూసుకుంటే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో నూతన అధ్యాయానికి అయితే అడుగడికి వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనిలో భాగంగా చూడొచ్చు. ఒక ప్రత్యేకించి చూస్తూ ఉంటే ఈరోజు ఇక్కడ డ్రోన్స్ అనమాట, రైతులకి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించడానికి డ్రోన్స్ అయితే పెడుతూ ఉన్నారు. అంటే రానున్న రోజుల్లో రాను దీనికోసం పనిచేసే వాళ్ళు తగ్గుతున్నారు. రైతులకి లేబర్ అయితే పూర్తిగా రానున్న రోజులు తగ్గుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనికి కానీ నూతన టెక్నాలజీని వాడుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు చూస్తూ ఉంటే రైతాంగానికి సంబంధించిన మొదటి శకటంగా ఈరోజు బయలుదేరి ఉన్నది. చూడొచ్చు. ఇదంతా కూడా మొత్తం కూడా చూస్తూ ఉంటే ఫస్ట్గా రైతాంగానికి సంబంధించిన శకటం అయితే ముందుకు వెళ్ళనుండి. అయితే ఈ రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ముఖ్యంగా ఈ రైతాంగానికి సంబంధించి కనుక చూసుకుంటే వ్యవసాయ శాఖకు సంబంధించిన జేడీ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి? మొట్టమొదటిసారిగా మీ శకటమే బయలుదేరబోతుంది. ప్రభుత్వం చూస్తూ ఉంటే ఒక విప్లవాత్మకమైన డ్రోన్ అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. దీన్ని ఎలా చూడాలంటే రైతులకు ఏ విధంగా దీన్ని ఉపయోగించుకునే మార్గంలో ఏ విధంగా వెళ్తారేంటి? అంటే ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి. అందరికీ కూడా 80 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మనకి ఈ వ్యవసాయంలో మనం యాంత్రీకరణ అనేది చాలా ప్రధానం అండి. ఎందుకంటే మనకి వ్యవసాయంలో మనకి ఎక్కువగా మన కూలీల ఖర్చు అనేది ఎక్కువైపోతుంది. ఈ ప్రస్తుత సీజన్స్లో కూలీలు దొరకని నేపథ్యం కూడా మనకు ఉంటా ఉంది. అందుగురించి ఏంటంటే మరి వ్యవసాయంలో మరి యాంత్రీకరణ అనేది ముఖ్యంగా మరి స్ప్రేయింగ్ చూసుకున్నట్లయితే మరి ఒక ట్యాంక్ స్ప్రే చేయాలంటే 50 రూపాయలు కనీసం తీసుకునే పరిస్థితి. మన ఎకరానికి 10 ట్యాంకులను చేయవలసిన పరిస్థితి ఉంది కాబట్టి 500 రూపాయలు దానికి అయిపోతూ ఉందండి. అలాగే మనకు ఒక రోజు పడుతూ ఉంది. ఒక ఎకరం స్ప్రే చేయాలంటే దగ్గర 8 గంటలు పడుతుంది. దీన్ని మరి విప్లవాత్మకంగా మన డ్రోన్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 10 నిమిషాల్లో ఎకరానికి స్ప్రేయింగ్ అనేది కవర్ చేస్తుందండి. అలాగే ఎకరానికి మనం 300 నుంచి 350 రూపాయలు మాత్రమే మనము మరి రైతుల దగ్గర వసూలు చేసే పరిస్థితి ఉంది. సో ఈ విధంగా ఇదంతా కూడా రైతులు ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. మనం డ్రోన్ పూర్తిగా ఇది 10 లక్షల రూపాయలు ఉండగా మరి 80% రాయితీ మనం ఇవ్వడం జరుగుతూ ఉందండి. మనం ఇప్పటివరకు 20 డ్రోన్స్ ఇచ్చాం. మళ్ళీ ఈ సీజన్లో కూడా మరిన్ని డ్రోన్స్ మన జిల్లాకు రానున్నాయి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. సో వ్యవసాయ శాఖతో పాటు ఉద్యానవన శాఖకు సంబంధించిన కూడా అధికారులు కూడా ఉన్నారు. ఉద్యానవన శాఖకు సంబంధించిన అధికారులు కూడా మాట్లాడారు. సార్, ఈ సంవత్సరానికి సంబంధించి ఉద్యానవన శాఖకు సంబంధించి ఎటువంటి విధి విధానాలతో ముందుకు వెళ్తున్నారు? ప్రస్తుతం చూసుకొని ముందుగా మీ శాఖ ముందుగా వెళ్ళబోతుంది. ఒక నూతన అధ్యాయంగా చెప్పచ్చు, ఎలా చూడాలండి? ప్రధానంగా ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు రావడం వలన ఇప్పటికే 80 mm వరకు వర్షపాతం తక్కువగా నమోదు కావడం వలన దానికి అనుగుణంగా మేము ఎల్నినోను ఎదుర్కొనే పరిస్థితులకు వీలుగా మా ఉద్యానవన పంటలు కానీ వ్యవసాయ పంటలు కానీ వాటి ఆధారంగా ముందుకు వెళ్తున్నాం. ప్రధానంగా ఈ నీటి కుంటలకి సపోర్ట్ చేస్తున్నాం. నీటి కుంటలు ఎక్కువగా వేయడం, తర్వాత తేమ నిలబెట్టుకోవడానికి వీడ్ మ్యాట్లు ఉపయోగించడం, ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా తక్కువ వర్షపాతం కోసం కూరగాయల సాగుని చేపట్టమని రైతులకు కోరుతున్నాం. చూసాం కదా, ఒకవైపు రానున్న రోజుల్లో ఉన్నటువంటి ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం ప్రభావం అయితే ఉంది. దీని కారణంగా అంటే రైతులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రైతులు దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోవాలనే అంశం కూడా క్లియర్గా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. అయితే రైతులు చూసుకుంటే ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చే విధంగా ఈరోజు వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖకు సంబంధించిన శకటం అయితే వెళ్తుంది. దీనికి సంబంధించిన అధికారులంతా కూడా ముందు ప్రయాణిస్తారు. దీనికి సంబంధించి చూడొచ్చు ఇక్కడ రైతు రక్షణ, పంటల సంరక్షణ ధ్యేయంగా ఎల్నినో ఉపసంహరణ కార్యాచరణ ప్రణాళిక అంటూ కూడా అంటే ఎల్నినో ప్రభావంతో ఉన్నటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి రైతుల వద్ద నుంచి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నామంటూ కూడా తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా దీని తర్వాత నెక్స్ట్ పోయేటువంటిది స్పేర్స్ అంటే సర్ఫ్ సంబంధించినది. అంటే ముఖ్యంగా మనం చూడవచ్చు. దీనికి సంబంధించి కానీ చూసుకుంటే ఈ గ్రామీణ అభివృద్ధి సంస్థ DRDA సంబంధించిన కూడా నెక్స్ట్ శకటం అయితే ఉంటుంది. మస్ట్ దీనికి సంబంధించి కూడా ఏముంటాయి అంటే కూడా అది కూడా దగ్గరికి వెళ్ళి పరిశీలించే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే దాని తర్వాత చూసుకుంటే నీటి యాజమాన్య సంబంధించింది
డ్రామా అది కూడా నెక్స్ట్ అయితే రెడీగా ఉంది. దానికి సంబంధించి సూరి గారు ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం అయితే సూరి గారు ఎలక్ట్రికల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు కూడా తీసుకురాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. దీనిలో కూడా చూసుకుంటే ఈ సూరి గారి పథకం ద్వారా కూడా ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆ రాయితీ ఉందో రాయితీతో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సూరి గారు వేసుకుంటే రానున్న రోజుల్లో మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందంటూ కూడా, ఎందుకంటే అక్కడ వినియోగదారులకు కూడా పూర్తి స్థాయిలో ఒక లాభదాయకంగా ఉంటుందంటూ కూడా దాని ద్వారా కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు స్పేర్ సంబంధించి గ్రామీణ అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది, ముఖ్యంగా ఈ మహిళలకు సంబంధించి అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉన్నది అనే అంశాన్ని కూడా మనం కరెక్ట్గా చూసుకుంటే దీనికి సంబంధించి నీట్గా అంటే ఒక ఫ్లెక్సీ రూపంలో దీన్ని తయారు చేసి దాన్ని ఒక బ్యానర్ రూపంలో తయారు చేసి నీట్గా చూపించడం పరిస్థితి. అంటే మహిళలకు సంబంధించి మహిళా అభ్యున్నత సంబంధించి ఏం చేస్తున్నారు ఏంటని దానికి సంబంధించి కూడా నీట్గా చూపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. విజయనగరం సంబంధించినటువంటి ప్రతి కుటుంబానికి కొట్టి మహిళకు కూడా పారిశ్రామికత కావాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నామని చెప్తూ ఉన్నారు. అయితే స్వతంత్ర పూర్తితో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ దీన్నైతే ఒక సుమారుగా చూసుకుంటే ఒక 20 రకాల ఒక ఎడ్యుకేషన్ రూపంలో తీసుకుని వచ్చి దీన్ని చూపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే పొదుపు కావచ్చు, అదేవిధంగా కూరగాయలు కావచ్చు, అదేవిధంగా పాల ఉత్పత్తులు కావచ్చు, అలాగే మిల్లెట్స్ కావచ్చు, అంటే మహిళలు చేయగలిగినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పనిని కూడా వాళ్ళకి ఒక వ్యాపారవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సర్ఫ్ శాఖ అయితే ముందుకు వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే జిల్లా నీటి యాజమాన్య సంస్థ అయితే మన ముందు అయితే కనిపిస్తూ ఉన్నది. ఇంకొక శకటం ఇది, అది ఈ శకటం కూడా మనం అయితే చూడొచ్చు. ఈ జిల్లా నీటి యాజమాన్య శాఖ కనుక మనం చూసుకుంటే సుమారుగా ఏదైతే గతంలో ఉన్నటువంటి ఎన్ఆర్జీఎస్ సంబంధించినటువంటి ఏదైతే పథకం ఉందో దాన్ని మళ్ళీ ఇప్పుడు బీవీజీ రామ్జీగా ఏదో పథకం అయితే మార్చారు. దాన్ని భాగం చూసుకుంటే గతంలో 100 రోజుల పథకం అయితే ఉండేది. దీనిలో చూసుకుంటే సుమారుగా ఇప్పుడు 125 రోజులు పని కూడా కల్పిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఏ కార్యాచరణ చేయాలి, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి విధి విధానాలు తీసుకుని వచ్చింది అనే అంశాన్ని కూడా తీసుకొచ్చి చూపిస్తున్నది. అయితే దీనికి సంబంధించి కూడా చూసుకుంటే వచ్చినటువంటి వర్షాభావ పరిస్థితుల్లో నీటిని ఏ విధంగా యాజమాన్యం చేయాలి, నీటిని ఏ విధంగా ఉంచుకోవాలనే అంశాన్ని కూడా చాలా చక్కగా దీన్ని అయితే రూపొందిస్తూ దీన్ని ఒక శకటంగా చూపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడైతే మళ్ళీ చెప్పాను సూరి గారు సంబంధించి కానీ చూసుకుంటే సూరి గారు ఈ సూరి గారు అయితే కనిపిస్తూ ఉన్నది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన అంశంగా మారబోతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఈ శకటాన్ని అయితే తీసుకుని వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి దీనికి సంబంధించి అధికారులు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఒకసారి చెప్పండి, దీన్ని ఎలా చూడాలంటే సూరి గారి పథకం ద్వారా ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు కలుగుతూ ఉన్నాయి, రానున్న రోజుల్లో సూరి గారి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి? సూర్య గారి పథకం ద్వారా విద్యుత్ వినియోగదారులకు ముఖ్యంగా ఏంటంటే వారి బిల్లు తగ్గడంతో పాటు మనం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవుతాం. ఎందుకంటే ఈ యొక్క న్యాచురల్ లైట్ ద్వారా ఈ యొక్క సోలార్ పలకల ద్వారా ఈ యొక్క విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇట్ ఈస్ ఎ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ. అదే మనం మామూలుగా న్యాచురల్ ఈ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో బొగ్గు కానీ ఆయిల్ కానీ మనం వాడినట్లయితే కార్బన్ ఎమిషన్స్ అనేవి గాలిలో కలిసి మనకి ఈ యొక్క వాతావరణం పొల్యూషన్ రావడం ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి. ఇవన్నీ లేకుండా ఉండడం కోసం మన గౌరవ ప్రధానమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. వినియోగదారుల బిల్లులు తగ్గించడంతో పాటు భారతదేశం యొక్క ఏదైతే సంపూర్ణ అభివృద్ధిలో వారు ఏదైతే కోరుకున్నారో దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ సూర్య గారి పథకం అనేది ఎంతైనా అవసరం. ఓకే సార్, చూసాం కదా ఒకవైపు రానున్న రోజుల్లో సూర్య గారి పథకం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని పట్ల ప్రజలు ఎటువంటి విధంగా దీన్ని ఉపయోగించుకోవాలంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే ముఖ్యంగా అయితే మనం చూడొచ్చు దీనికి సంబంధించి కానీ చూసుకుంటే ఈస్టర్న్ పవర్ ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కానీ చూసుకుంటే ప్రతి అంశాన్ని కూడా నీటికి వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏపీపీడీసీఎల్ యాప్ ద్వారా కరెంటు బిల్లు కూడా నూతనంగా ఏ విధంగా వాటిని కట్టాలి, వాటిని ఏ విధంగా బిల్లుని చెల్లించాలి అంశాన్ని కూడా క్లియర్గా అయితే ప్రతి ఒక్క అంశాన్ని ఇక్కడ వచ్చిన ప్రజలకి అధికారులకు కూడా వివరించే ప్రయత్నం కూడా ఈ శకటం ద్వారా అయితే జరుగుతూ ఉన్నది. అదేవిధంగా నెక్స్ట్ మనకు కనిపిస్తున్నటువంటి శకటం అయితే గృహ నిర్మాణ శాఖ సంబంధించినటువంటి శకటం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఉన్నటువంటి ఈ గృహ నిర్మాణ సంబంధించిన పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా పూర్తి స్థాయిలో దీన్ని అయితే రూపొందించిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీని ద్వారా అయితే మనం చూడవచ్చు ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు కూడా ఏ అంశాలు చేసింది, దీని ద్వారా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనే అంశాన్ని కూడా కరెక్ట్గా దీన్ని రూపొందించి దీన్ని ప్రజలకు తెలియజేసే విధంగా అదేవిధంగా ఉన్నటువంటి అధికారులు తెలియజేసే విధంగా కూడా దీని అయితే పూర్తి స్థాయిలో దీన్ని చూపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా విజయనగరం జిల్లా సంబంధించిన కానీ చూసుకుంటే ఏపీ టిట్కో కావచ్చు, అదేవిధంగా జిల్లా గృహ నిర్మాణ ప్రగతి వేదిక కావచ్చు, మొత్తానికి చూసుకుంటే ఇంతవరకు కూడా మొత్తం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి జవాన్ సంబంధించిన కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి దీనికి సంబంధించి ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అందిస్తున్నటువంటి ఏవేవైతే మొత్తం ఉన్నాయో దీనికి సంబంధించి సుమారుగా చూసుకుంటే
79 మొత్తం ప్రాజెక్టులు కోట్ల విలువ అంటూ కూడా మొత్తం చూపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మొత్తాన్ని కానీ చూసుకోకుంటే 2029 నాటికి గుడిసె లేని రాష్ట్రమే చంద్రన్న లక్ష్యంగానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇలా చూస్తే ఒక్కొక్క శకటం ఒక్కొక్క విధంగా కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు చూస్తే తల్లికి వందన శకటం అయితే అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ నుంచి చూడొచ్చు తల్లికి వందన శకటం కనుక చూసుకుంటే నేటి కాలంలో ఉన్నటువంటి విద్యాశాఖ ఆధ్వర్యంలో దీన్ని ఘనంగా రూపొందించి ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూడవచ్చు ఈ తల్లికి వందన పథకం ద్వారా ఎంతవరకు కూడా రాష్ట్రంలో అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి తల్లులు ఎంతమంది లబ్ధి పొందారు, ఏ విధంగా ఉంటుంది, గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వం తేడాను కూడా నీటికి వివరిస్తూ పిల్లలకి ఏ ఏ అంశాలను కూడా తీసుకుని వెళ్తున్నామంటే చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏదైతే పిఎంసి స్కూల్స్ కింద ఏవైతే సెలెక్ట్ అయ్యో వాటిని కూడా ప్రత్యేకంగా రూపొందిస్తూ కూడా తీసుకుని వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా విజయనగరం సంబంధించి మున్సిపాలిటీ పరిధిలో కూడా ఏ అంశాలను కూడా తీసుకుని వెళ్తున్నామంటే కూడా మరొక మున్సిపల్ సెక్రటరీ కూడా మరొక వైపు అయితే సిద్ధంగా ఉంది. ప్రస్తుతం చూసుకుంటే సుమారుగా ఈ సెక్రటరీలన్నీ కూడా భారీ ఎత్తున కూడా బయలుదేరడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. మరి కాసేపట్లో ఇవన్నీ కూడా జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కొండపల్లి శ్రీనివాసరావు దీన్ని అయితే వీక్షిస్తారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీతో పాటు ఉన్నటువంటి ప్రజలు అధికారులు అందరూ కూడా దీన్ని వీక్షించి దీని యొక్క లబ్ధిని ఏ విధంగా ఉంది, దీని గురించి ఏ విధంగా ప్రజలు తెలియజేయాలనే అంశాన్ని కూడా వివరించనున్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV విజయనగరం జిల్లా నుంచి.